నమస్తే అండి. నా పేరు రమణ దమ్మిశెట్టి, పిన్కోడ్ ఐటీ కోఆర్డినేటర్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే తెలుగుదేశం జనసేన కూటమిలో బేసికల్గా కూటమి అన్నప్పుడే కొంచెం నెగిటివ్, దాన్ని క్యాడర్ అర్థం చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళాం. తర్వాత సీట్లు ప్రకటనలో తెలిసో తెలియకో మన వైసీపీ ట్రాప్లో పడ్డాం. వాళ్ళు మనల్ని ఒక 80 సీట్లని 75 సీట్లని పవర్ షేర్ అని ఇట్లా డిఫరెంట్ వంటలన్నీ వండి మనకి మీడియా రూపంలో వడ్డీ వార్చించారు. సో ఆ అండర్స్టాండింగ్, ఆ యొక్క హోప్లో మనం ఉండిపోయాం. మనల్ని అలా పెట్టారు వాళ్ళు కావాలని. ఎందుకంటే చంద్రబాబు గారి మనస్తత్వం వాళ్ళకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఆ పరిస్థితులను ఏ విధంగా వాటిని అంచనా వేయగలరో వాళ్ళకి తెలుసు. సో అందుకని స్ట్రాటజిక్గా నాయకత్వాన్ని ఏమి విడగొట్టలేక క్యాడర్ని డిస్టర్బ్ చేయాలని ట్రై చేస్తున్నారు. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. 24 సీట్ల తర్వాత ప్రకటన తర్వాత క్యాడర్ కొద్దిగా నైరాశ్యం, నిస్తేజంలో పడిపోయింది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెంలో మాట్లాడిన తర్వాత పుండు మీద కారం జల్లినట్టు మాట్లాడారని అందరూ ఎవరికి వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు, ఎవరికి వాళ్ళు నిస్తేజంలో మునిగిపోయి ఉన్నారు. సో ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నా. మనం నిన్న కూడా మేము ఒక ఐటీ మీట్ పెట్టుకున్నాం. ఐటీ మీట్లో చాలా వరకు అందరం పాజిటివ్ వైపు తీసుకొచ్చాం, చాలా వరకు పాజిటివ్గా మాట్లాడుతున్నాం. కానీ స్టేజ్ మీదకి పోయి బయటికి రాగానే అరే మనం నిజంగా ఎక్కడో మనం డౌన్ అయిపోయాము, ఎవరో మనల్ని అండర్మైన్ చేసేసారు, వాళ్ళు చేసేసారు, మన నాయకుడు కూడా మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, మనం చాలా తక్కువ అని ప్రూవ్ అయిపోయింది స్టేట్ మొత్తం మీద, మేము వాళ్ళతో ఛాలెంజ్ చేసాము, వీళ్ళతో ఛాలెంజ్ చేసాము, 24 సీట్లు అంటే మేము తెల్లత్తుగా లేకపోతున్నాం. ఈ ఆలోచనలు అందరితో ఎవరికి వాళ్ళు మదన పడిపోతున్నాం. స్టేజ్ మీదకి వెళ్తే పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నాం, బయటికి రాగానే అరే మనం నిజంగా మన కోసం పనిచేస్తున్నామా, వేరే వాళ్ళని సీఎం చేయడానికి పనిచేస్తున్నాం. ఇదే టైంలో ఆ ఎనలిస్టులు వైసీపీ ముసుగేసుకొని వాళ్ళకి ప్యాకేజీలు వస్తూ ఉంటాయి అన్నమాట. మంత్లీ వాళ్ళకి శాలరీలు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు, ఎలక్షన్ ఇంకా పీక్ అవర్స్ కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ వస్తాయి ప్యాకేజీలు. సో వాళ్ళు ఇదే పనిగా జనసేన క్యాడర్ కొద్దిగా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి వీళ్ళని పూర్తిగా రెచ్చగొడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మన వైపు జనసేన క్యాడర్ వైపు తీసుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారంటేనే మన నాయకుడు అక్కడ విజయం సాధించారని అర్థం. సో ఆయన 60 సీట్లు అంటే ఎక్కువ తీసుకొని తక్కువ గెలవడం కంటే తక్కువ తీసుకొని ఎక్కువ గెలవాలనే ఈ సిద్ధాంతాన్ని ఆయన నమ్మారు. ఎలా ఎక్కువ తీసుకుంటే మనం తక్కువ గెలుస్తాం, తక్కువ తీసుకుంటే ఎక్కువ ఎలా గెలుస్తాం అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తాం. 60 సీట్లు తీసుకుంటాం, 60 వాటిల్లో కాన్సన్ట్రేట్ చేయాలి, 60 మంది లీడర్ని ఎత్తుక్కోవాలి, వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ ఫండింగ్ ఎంత చూసుకోవాలి, వాళ్ళు పెట్టగలరా లేదా, వాళ్ళకి ఇంకెవరినైనా కార్పొరేట్ వాళ్ళని కానీ లేదంటే ఇంకేదైనా పార్టీ సానుభూతి పనులను కానీ అటాచ్ చేసి వాళ్ళు కొద్దిగా మానిటర్ చేయగలుగుతున్నారో లేదా. సో ఈ ప్రాసెస్ అంతా, ఈ ఎలక్షనీరింగ్ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు క్యాడర్ ఇప్పటికిప్పుడైతే ఇంక్రీజ్ అవ్వదు. మనకు ఆల్రెడీ ఉన్న క్యాడర్ ఎంత బిల్డ్ అయిందో అంతవరకే బిల్డ్ అయింది. మన 2 పార్టీలని తట్టుకోగలిగేంత క్యాడర్ మనకు బిల్డ్ అయిందంటే లేదు, కానీ బిల్డ్ అయింది, చాలా వరకు బిల్డ్ అయింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న ఈ రాష్ట్రం మొత్తం మనకి సమన్వయ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు ఎక్కడ చూసుకున్నా సరే టీడీపీ క్యాడర్కి ఈక్వల్ లేదా ఎబోనే క్యాడర్ బయటకు వచ్చే సమన్వయ కమిటీ మీటింగ్లో ఫాలో అయింది, ప్రజెంట్ అయ్యారు. సో దీన్ని బట్టి చూస్తే క్యాడర్ చాలా వరకు డెవలప్ అయింది. కాకపోతే ఈ క్యాడర్ని అనుసంధానంగా ఒక ఓటుగా మార్చుకొని ఒక నాయకత్వం కిందకి తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. ఇంకా ఆ ప్రాసెస్ మంది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, అన్ని చోట్ల లేదు. సో ఈ ఎలక్షనీరింగ్ అంతా చూసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు 60 అయితే కాన్సన్ట్రేట్ చేయలేరు. ఈసారి ఆయన ఇంకెవరిని నమ్మాలనుకోవట్లేదు. ఆయనే ఓన్గా ప్రతి కాన్స్టిట్యూన్సీ మీద రివ్యూ చేసుకొని ఈ క్యాడర్ తోటే మాట్లాడుకొని ఆయన పనులు చూసుకుంటున్నారు. 60 పెట్టుకుంటేనే 10 కంటే కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి రిజల్ట్ తీసుకురాలేరు. 10-15కు 60 వస్తే 60 తీసుకుంటే మనం 60 మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఎఫర్ట్స్ డైల్యూట్ అయిపోయి గెలిచే ప్రాబిలిటీ తగ్గిపోద్ది. అదే 25 తీసుకుంటే 25 మీద కాన్సన్ట్రేట్ చేశారంటే ఆయన 25 మనం గెలవగలిగారంటే ఈ వేవ్లో టీడీపీ జనసేన ఎప్పుడైతే కలిసినాయో జనాల థాట్ ప్రాసెస్ అంతా మారిపోయింది. వీళ్ళు రాష్ట్రం కోసం ఏదో చేయబోతున్నారు. ఈ వేవ్లో 25 గెలిచామంటే గుర్తుపెట్టుకోండి, వైసీపీ మరీ అంత వీక్గా అయితే లేదు, వాళ్ళు కూడా 50 దగ్గరకు వస్తారు. సేమ్ టైం టీడీపీ కూడా నియర్ టు గవర్నమెంట్, మేబీ వాళ్ళు ఇండిపెండెంట్గా వచ్చిన రావచ్చు. టైం బాగాలేక అవకాశం ఉండి ఒక ప్రాబిలిటీ ఉండి మన 25 సీట్లు కానీ అవసరమైనవి అంటే అప్పుడు మన కింగ్ మేకర్ అవుతాం. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు సమైక్యాంధ్ర నినాదం తప్ప ఏ విధమైన మాట మాట్లాడినా వాడు ఆంధ్ర ద్రోహిగా చూశారు.
ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత అరే మనం ఆ రోజు ఆలోచించుకొని 9th షెడ్యూల్ ఆస్తులు, 10th షెడ్యూల్ ఆస్తులు, సాగర జలాలు ఇవన్నీ గట్టిగా మాట్లాడుకొని మనకు ఒక చట్టబద్ధత కల్పించుకుంటే ఎంత బాగుండేదని బాధపడ్డాం. తర్వాత ప్రతి ఆంధ్రుడు, ప్రతి ఆంధ్రప్రదేశ్ నాయకుడు బాధపడ్డాడు. సో అలాంటి పరిస్థితి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జనసేన గారే 25 సీట్లు మనం గెలిపించుకొని ఉంటే బాగుండేది అని బాధపడే పరిస్థితి రాకూడదు. ఎందుకు అంటే రేపు జరగబోయేది అదే, 90% కూడా జరగబోయేది అదే. సో అది ముందుగానే గ్రహించుకొని మనం ఈరోజే ఈ 25 సీట్లను మనం ఎలా గెలిపించుకోవాలి, ఎవరికి చేతనైంది వాళ్ళ పని మనం మన నాయకత్వంతో మింగిలైపోయి ఆ లోకల్ లీడర్స్తో కానీ ఎవరికి చేతనైంది వాళ్ళు చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నైరాశ్యం, నిస్తేజం నుంచి బయటపడదాం. 25 సీట్లలో మనం క్యాపబిలిటీని అన్నింటినీ 100% ఎఫర్ట్స్ పెట్టామంటే ఖచ్చితంగా గెలుస్తాం. మనం 25 ఎందుకు గెలం? మనం 175 సీట్లు పోటీ చేసి పోయినసారి పవన్ కళ్యాణ్ గారు 2019లో అన్నింటిలో కాన్సన్ట్రేట్ చేసి తిరగలేకపోయారు. ఆయనకు ఆ అనుభవంతోనే ఈరోజు ఆయన తక్కువ తీసుకొని ఎక్కువ గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేగాని మనల్ని ఎక్కడ తక్కువ చేయలేదు, ఇంకోటి చేయలేదు. తాడేపల్లి బహిరంగ సభలో పుండు మీద కారం చల్లినట్టు ఆయన ఎట్ట పడితే అట్లా మాట్లాడారు, కేడర్ని విమర్శించారు, వేరే నాయకత్వం ముందు మనల్ని నెగిటివ్గా మాట్లాడారు. ఇవన్నీ మన నాయకుడు యొక్క ఎక్స్ప్రెసివ్నెస్. ఆయనకి ఒక్కోసారి ఎవరైనా ఒక పని ప్రెజర్లో ఉన్నప్పుడు, వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు, మనం కోచింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ బాధ వేస్తుంది. మనం కూడా గుర్తుంచుకోండి, మనం కూడా ఒక నిజాయితీతో ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవడైనా మనల్ని విమర్శిస్తే, మనకి బయటోడు విమర్శిస్తే ఓకే, మనలోడే విమర్శిస్తే అరే బయటోడు అంటాను నువ్వు కూడా అలాగంటావు ఏంద్రా అని మనమే అంటాం. మన ఫ్రెండ్స్ విషయంలో అరే వాడంటే అన్నాడు రా, నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్, నువ్వు కూడా అలా అంటే ఎట్లా రా అని మనమే బాధపడతాం. సో ఇలాంటి సందర్భమే అది. ఆయన మనల్ని 60కి సెట్ చేస్తారు మన మైండ్ సెట్ని. 25 అంటే మనం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. పైపెచ్చు మనం ఎవరినో సీఎం చేయడానికి ట్రై చేస్తున్నాం అనే విషయాన్ని మనం నమ్మి ఆయన మీద నెగిటివ్ థాట్ అనేది మనం ప్రొజెక్ట్ చేస్తారే ఆయన బాధేసింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన అన్నారు కానీ ఎవరు సీఎంలు చేయరు. ఓకే, ఎవడి అవకాశం వాడితే, ఎవడి అవసరం వాడితే. ఓకే, రేపు ఎలక్షన్స్ తర్వాత 25 సీట్లు గెలిపించుకున్న తర్వాత మనం ఎంత ఇంపార్టెంట్ పొజిషన్లో ఉండబోతున్నామో ఆలోచించండి. వరస్ట్ కేసు ఇండిపెండెంట్గానే టీడీపీ వచ్చింది అనుకున్నాం, కానీ చాలా బిల్లుల విషయంలో కానీ మెంబర్ ఆఫ్ పర్సెంటేజ్ విషయంలో కూడా చాలా ఉంటాయి. మనం చాలా పనులు చేయించుకోవచ్చు. మన గవర్నమెంట్ ముద్రలో మన ఆలోచన తీరుని ఇంప్లిమెంట్ చేయొచ్చు. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది సీఎం షేర్స్, పవర్ షేర్ అంటారు. ఏమంటే నేను ఒకటి అడుగుతాను, పవర్ అంటే ఎందుకండి? మనము ఒక అధికారం తీసుకున్న తర్వాత ఆ అధికారానికి మన నిర్ణయాలని, మన ఆలోచన శక్తిని దాని మీద ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఒక పాలసీ మేకింగ్ అనేది చేయగలగాలి మన ఆలోచన శక్తితోటి. మనం 175లా గెలవలేము, అధికారానికి సరిపడే మెజారిటీ మనకు రాదు. మనం ఈసారి ఇంతవరకు మన పార్టీ రికగ్నేషనే లేదు, రిజిస్టర్డ్ పార్టీ. రికగ్నేషన్ రావాలంటే కూడా మనకు కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఇన్ని ఎమ్మెల్యే సీట్లు, ఇన్ని ఎంపీ సీట్లు, లేదంటే స్టేట్ మొత్తం మీద అన్ని కాన్స్టిట్యూషన్లో పోటీ చేస్తే 8% ఎంతో రావాలి, 7% ఎంతో దాటాలి, 6 ఎంతో దాటాలి. దాంతోపాటు 6 ఎమ్మెల్యేసో ఒక ఎంపీనేదో సమ్ లెక్కలు ఉన్నాయి. అవే మనకి ఇంతవరకు రాలేదు. ఇమీడియట్గా పోయి మనం అధికార పార్టీతోటి ఢీకొట్టి ప్రతిపక్షాన్ని వెనక్కి నెట్టేసి అధికారంలో రావాలంటే అది ఒక మిరాకిల్ జరగాలి. పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది ఆ మిరాకిల్ జరిగే పరిస్థితి ఇప్పుడు లేదని. అందుకని ఆయన సెకండ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ముందు పార్టీని స్టేబుల్ చేసుకొని ప్రతి ఎలక్షన్స్కి ఎవరినో పోయి కామన్ సింబల్ కోసం వాళ్ళు ఏదో దానంగానో వాళ్ళ అవకాశంగానో మనకిస్తే మనం దాన్ని వాడుకోవడం కాదు, మనకు సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి. సో ఆయన ఈసారికి అవకాశం ఉంటే పాసిబిలిటీస్ అన్ని చెక్ చేసుకున్నారు. ఫస్ట్ రిజిస్టర్డ్ పార్టీ అవ్వాలి, రికగ్నేషన్ పార్టీ అవ్వాలి. రికగ్నేషన్ తర్వాత అవకాశం ఉంటే పవర్లోకి వెళ్తాం, లేదంటే పవర్ని మనం ప్రశ్నిస్తాం. మన పని మనకుంది, మన ఇంపార్టెన్స్ మనం క్రియేట్ చేసుకోవాలి, కానీ ఎవడు మనకు ఇంపార్టెన్స్ ఇవ్వడు. ఆ ఇంపార్టెన్స్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అది అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు మనం పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్నాం, ఆయన్నే నమ్ముకుని ముందుకు సాగుదాం. జై హింద్, జై జనసేన.